శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైన దేవత బాల త్రిపుర సుందరీదేవి. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈవిడేమో త్రిపుర సుందరీదేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు. వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు: జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాలాధిష్టాన దేవత. ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలులోనే తిరుగుతూ ఉంటాం. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తనే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వము వైపు నడిపిస్తుంది. గురుకృప హి. కేవలం గురుకృప ఉంటే ఏదైనా సాధ్యమే.